ఇప్పుడు మనము ఉభయచరీ యోగము. ఉభయ అంటే రెండు, చరించడం అంటే తెలుసున్నది యోగము. ఇది యొక్క యోగం పేరు ఇది. అయితే ఇక్కడ అదే లగ్నం పెట్టుకుందాం, మీకు కన్ఫ్యూజ్ లేకుండా. వేరే లగ్నాలు ఏదైనా మార్చుకోవచ్చు, ఏదైనా ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇందాక ముందుగా చెప్పుకున్నటువంటి వాసి యోగము, వేసి యోగము రెండిటికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం. ఇక్కడ ఇది కూడా రవిని బేస్ చేసుకునే ఉంటుంది. రవిని బేస్ చేసుకుని ఇక్కడ మనకేంటంటే వ్యయంలో కానీ 12వ స్థానం ఇది. ఇలా లెక్క పెట్టుకుంటూ అయితే రవి నుంచి లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12వ స్థానం అయింది. అలాగే రవి నుంచి ఇది 2వ స్థానం అవుతుంది. ఈ 2 స్థానాలలోనూ ఏ గ్రహము ఉండరాదు. ఇక రవి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నవగ్రహాలలో ఇక 9 మిగతా రవిని తీసేస్తే 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాలు ఈ 2 స్థానాల్లో లేకుండా వేరే ఎక్కడైనా ఉండవచ్చు. తద్వారా దీనికి ఉభయచరి యోగం అని చెప్పేసి దీనికి పేరు పెట్టారు. ఈ యోగం వల్ల ఏర్పడేటటువంటి ఫలితం ఏమిటి అని మనం తీసుకుంటే, ఒక్కొక్క గ్రహం ఏ స్థానంలో ఉంది, అది దానికి మిత్రుడా శత్రువా, ఈ లగ్నం నుంచి మనం ఒక లెక్కలు తీసుకుంటూ ఉంటాం. అవన్నీ పరిగణలో అది మనం జ్యోతిష ద్వారా మనం ఫలితాలు చెప్తున్నాం. కానీ వాటిలో దుష్ఫలితం చూపించినప్పటికీ కూడా ఇక్కడ దీని ద్వారా కనుక ఏర్పడినటువంటి ఉభయచరీ యోగం ఉన్నట్టయితే అది మళ్ళీ యోగిస్తుంది. అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. జాతక రీత్యా మనకి ఇక్కడేమో యోగకారకం కావటం లేదు, మరి ఏ విధంగా ఫలితాలు ఇస్తుంది అని ప్రశ్నించుకుంటే మనకి అక్కడ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఉభయచరీ యోగం ద్వారా ఇప్పుడు సపోజ్ ఉదాహరణ మనకి ఇక్కడ ఏ పాపగ్రహం కావచ్చు, శుభగ్రహం కావచ్చు, ఏదో ఉందండి, ఖచ్చితంగా యోగిస్తుంది. ఎందుకంటే దీనికి 12వ స్థానంలో లేదు, 2వ స్థానంలో లేదు. ఇక్కడ మీకు రవి నుంచి తీసుకుంటే 11వ స్థానంలో వస్తున్నారు కదా. ఏదైనా ఎక్కడైనా ఉండండి. ఈ రకమైనటువంటి ఉభయచరీ యోగం ఏర్పడి ఉన్నటువంటి వాళ్ళకి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి కొంతమంది. చాలా తీయగా, చాలా కమ్మగా, చక్కగా, సందర్భానుసారంగా అవన్నీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అలాగే ఉండడమే కాకుండా మనిషి కూడా చాలా అందంగా ఉంటాడు. అన్ని శరీర భాగాలన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా ఉంటూ ఉంటారు, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క ఉభయచరీ యోగం ద్వారా మాట తీరు చాలా బాగుంటుంది, మనిషి ఆకారం చాలా బాగుంటుంది, అనర్గళంగా మాట్లాడగలరు ఏ విషయం మీదైనా సరే. అటువంటి తెలివితేటలు ఉంటేనే కదా అనర్గళంగా మాట్లాడగలిగేది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మ్యాటర్ ఉండదండి దానిలో. అలా కాకుండా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఆ విషయానికి సంబంధించి అనర్గళంగా చాలా స్పష్టంగా మాట్లాడగలగటం, అందమైనటువంటి రూపం కలగటం, ఇవన్నీ కూడా ఈ ఉభయచరీ యోగం ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. మన జాతకంలో కొన్ని సందర్భాలలో మనకి ఆ గ్రహం యోగించదు అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవం దగ్గరికి వచ్చినప్పటికీ అంత దుష్ప్రభావాలు ఏమీ చూపించకుండా యోగిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ యోగాలు మనం సరిగా అంచనా వేయలేకపోవటమే. అర్థమైంది కదండి. ఇది మీరు తెలుసుకొని ఆచరించండి. మనకు కన్ఫ్యూజ్, ఒక జ్యోతిష్యుడిగా తనకు తనే చాలాసార్లు విషయం తెలియక, అవగాహన కాక దేని ద్వారా మనకు యోగించటం లేదని ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ఇక్కడ యోగిస్తోంది అంటే ఏదో లాజిక్ ఉంది. అదే ఇది. ఆ విధంగా మీరు కనుక మనకు ఉన్నటువంటి యోగాల గురించి తెలుసుకున్నట్టయితే చాలా చక్కటి మనం ఫలితాలు యథాతథంగా వాళ్ళకి ఏ విధంగా జరుగుతుందో ఆ విధమైనటువంటి ఫలితాలు. మనం కేవలం ఒక్క గణితాన్ని తీసుకొని చెప్తే మాత్రం సరిపడనటువంటి పరిస్థితులు చాలా ఉంటూ ఉంటాయి. ఇది గమనించగలరు. శుభం.